షార్ట్ వీడియో అన్నాను కదా, దాని ఫుల్ వీడియో చెప్పాను కదా, ఇదే ఫుల్ వీడియో. మ్యాంగో ట్రీ అని చెప్పాను కదా, మ్యాంగో ట్రీ మామిడి చెట్టు ఏకాంబరి టెంపుల్ అది ఇక్కడే ఉండేది. ఇప్పుడు మేము ప్రజెంట్ అయితే ఇక్కడ కామాక్షి టెంపుల్లో ఉన్నాము. కామాక్షి టెంపుల్లో దర్శనం బాగానే అయింది. బయట ఇప్పుడు దర్శనం అయినుంచి బయటకు వచ్చాము. అంత ఫుల్ రష్ ఉన్నారు, చాలా జనం ఉన్నారు అసలుకి. ఇది గుడి బయట. మేము మొబైల్ లోపల అలో లేదు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే ఏకాంబరి టెంపుల్. ఇది గుడి లోపలికి వెళ్తాము. ఇప్పుడు కనిపిస్తుంది కదా టెంపుల్, అదే ఏకాంబరి టెంపుల్ అంటే. ఇక్కడ బయట షాప్స్ ఉన్నాయి, అవన్నీ ఏమంటారు బయట కింద గుడి లోపల కాస్ట్ చాలా ఎక్కువ, డబుల్ రేట్ ఉంది అసలుకి. 50 రూపీస్ది 100 రూపీస్ 200 అలా అమ్ముతున్నారు, చాలా కాస్ట్. శారీస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. కాంచీపురం అంటేనే శారీస్ కదా. ఇది గుడి లోపలికి వెళ్తా ఉండేది. నిజంగా ఇక్కడ ఎంత పెద్ద డోర్స్ ఉన్నాయి అసలు స్టార్టింగ్లోనే. గుడి మాత్రం చాలా చాలా అంటే చాలా బాగున్నాయి అసలు. కొంచెం ఎండ ఉంది, కొంచెం చాలా ఎండనే ఉంది అసలు. మన ఆంధ్రాలో కర్ణాటకలో దాని కింద తమిళనాడులో చాలా ఎండ ఉంది అసలు. తమిళనాడులో చాలా. ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇంకా ఏమో. ఇప్పుడు మనము లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ లోపల మొబైల్ అలా ఉందో లేదో చూడాలి. ఇది ఇంకా గుడి బయటే. చూడండి ఎలా ఉన్నాయని, స్తంభాలన్నీ ఎలా ఉన్నాయి అసలుకి. మీకు ఇక్కడ ఒకటి చూపిస్తాను, ఇది నా ఫేవరెట్ ప్లేస్ అయిపోయింది. అది ఏదంటే కోనేరు ఉంది ఇక్కడ, దీని వెనకే మనం చూస్తాను కదా, దీని బ్యాక్ సైడే ఒకటి వాటర్ అంతా ఉండి దాని మధ్యలో ఒక టెంపుల్ ఉంది, చాలా బాగుంది. అక్కడైతే నా ఫేవరెట్ ప్లేస్ అయిపోయింది అదైతే. అక్కడ ఇప్పుడు మీకు అదే ఇప్పుడు వాటర్ ఉండి అక్కడ మధ్యలో ఒక టెంపుల్ ఉందని చెప్పాను కదా, అక్కడ కూడా ఏదో ఒక హిస్టరీ ఉందంట. మీకు కనిపిస్తుంది కదా, అదే ఇప్పుడు నేను చెప్పింది. చూసారా ఎలా ఉందో వ్యూ, చుట్టూ వాటర్, మధ్యలో టెంపుల్. ఇప్పుడు దానికి ఎదురుగా ఒక టెంపుల్ ఇప్పుడు ఉంది కదా, అక్కడ సూర్యదేవుడు ఉన్నాడంట టెంపుల్లో. మేము అక్కడికి కూడా వెళ్ళాము, అక్కడ వీడియో ఫోన్ ఆగలేదు. ఎంత బాగుంది కదా ఇక్కడ. ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది ఇది.
గుడి లోపల ఎంట్రెన్స్ ఇప్పుడు చూపించింది. ఇది గుడి లోపల అంతా ఎలా ఉంది. ఇంకా ఇప్పుడు మనం ఇక్కడ అంతా చూస్తున్నాం. అంతా ఏమంటే కొంచెం గుడి అంటే కొంచెం నీట్నెస్ అంటే చాలా బాగుండేది. అంతా ఇక్కడక్కడే ఉందంత డస్ట్ అంతా, పేపర్స్ అలా. మిగతాదంతా చాలా బాగుంది. గుడి కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఇప్పుడు కనిపిస్తుంది. ఇక్కడ ఇట్లా ఏమంటారు, ఒక పీఠం అదే ఒక ఇదే బల్లి అంట. నాకు తెలియదు, అక్కడ ఉండేవాళ్ళు చెప్పారు. నాకు తెలియక నేను అక్కడ కూర్చున్నాను. అక్కడ కూర్చోకూడదంటే లేచి వెళ్ళిపోతాను. ఇప్పుడు నేను కూర్చున్నాను కదా, దానికి ఆపోజిట్టే ఒక కోనేరు, అదే ఇప్పుడు చెప్పాను కదా కోనేరు అని, అది అక్కడ కూర్చొని చూస్తుంటే ఎంత బాగా కనిపిస్తుందో వ్యూ. అలానే ఉండిపోవాలనిపిస్తుంది. ఇంకొక దీంట్లో చేపలు కూడా ఉన్నాయి, నేను చూశాను. అవి బర్డ్స్ అదే అవి దాన్ని ఎత్తుకొని వెళ్తాను చేపలు పాపం. ఇది గుడి దగ్గర. మరి లోపల లేదు వీడియో. ఇది మరి సెకండ్ టెంపుల్. శ్రీ పేరు దేవితాయర్ ఏదో సంథింగ్ ఉంది. అవి గుడి లోపలికి వెళ్తాను. అక్కడ లోపల వీడియోలో దర్శనం చేసుకొని బయటకు వచ్చాను. ఇక్కడ గుడి బయట ఇక్కడ ఏమంటారు, ఈ ఫోన్ మీకు గుర్తుందా? చూసుకుంటూ వెళ్తాను. ఇది ఇంకొక టెంపుల్లో గుడి లోపల. ఇది ఇక్కడ ఏ దేవుడు ఉన్నాడంటే ఏదో మర్చిపోయినాను. ఇక్కడే ఇప్పుడు మన గుడి లోపలికి వెళ్తున్నాము. మీకు ఈ ఫోన్ గుర్తుందా? గుర్తుంటే కామెంట్ చేయండి నాకు. ఇక్కడ వీడియో ఆడలేదన్నాను, కానీ నేను ఏమంటారు వాళ్ళకి తెలియకుండా తీసుకున్నాను వీడియో. ఇక్కడ ఆరుమలిగే ఏకామృత టెంపుల్. ఇప్పుడు మీకు చెప్పాను మామిడి చెట్టు అని, అది ఈ టెంపుల్లోనే ఉండేది. ఏకామృతం అంటే ఒక మామిడి చెట్టు అంట. ఇట్లా లోపలికి
వచ్చి మీకు ఇప్పుడు రీప్లేస్ చేశారని చెప్పాను కదా మామిడి చెట్టుని 3500 సంవత్సరాల కింద మామిడి చెట్టు ఎక్కడుంది అని అది ఎక్కడుందంటే ఇక్కడ ఇప్పుడు మన గుడి లోపలికి ఎంటర్ అయినాం కదా, వెళ్తున్నట్లు ఇక్కడ లెఫ్ట్ సైడ్ పెట్టారు, అక్కడ గ్లాస్ బాక్స్లో పెట్టారు. అక్కడ లోపలికి వెళ్ళి ఎక్కడైనా చూడే శివలింగాలే, అన్ని లింగాలే. గుడి కూడా చాలా పెద్దవి ఉన్నాయి అసలుకి, ఏవి చిన్న టెంపుల్స్ అయితే ఏవీ లేవు, చాలా పెద్ద గుడి ఉన్నాయి, అంత పెద్ద పెద్ద టెంపుల్స్ అన్నీ. వరుసన ఉన్నాయి అసలుకి శివలింగాలు. ఇక్కడ అంతా ఇట్లా ఉన్నాయి. వీడు చూడనన్ని వీడు చాలా యాక్టివ్, అసలు చాలా అల్లరి చేశాడు అసలుకి. ఇలా చూస్తూ చెప్పాను కదా మీకు, ఎక్కడైనా చూడు శివలింగాలు ఉన్నాయని. ఏంటో టెంపుల్స్కి వెళ్తే కూడా ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా. ఇది మీకు మామిడి చెట్టు అని చెప్పాను కదా, ఆ మామిడి చెట్టు ఇదే 3500 సంవత్సరాల కింద మామిడి చెట్టు అంట. ఇప్పుడు మీరు 3500 సంవత్సరాల కింద మామిడి చెట్టు అని అన్నారు కదా, ఆ చెట్టు ఇప్పుడు లోపల గుడిలోకి లెఫ్ట్ సైడ్ అని చెప్పాను కదా, అక్కడ వీడియో తీసుకోనికి పాసిబుల్ కాలేదు, అందుకు తీసుకోలేదు. ఆ ప్లేస్లో ఇప్పుడు ఈ చెట్టుని పెట్టారంట. ఈ చెట్టే